నవరాత్రి 9 దేవీ రూపాలు. నవరాత్రులు 9 రోజులు భక్తితో జరుపుకునే పవిత్రమైన ఉత్సవం. ఈ 9 రోజుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక దేవీ అవతారాన్ని పూజిస్తారు. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన శక్తిని, జీవన పాఠాన్ని మనకు అందిస్తుంది. అవేంటో చూద్దాం. మొదటిది శైలపుత్రి, ధైర్యం, స్థిరత్వానికి ప్రతీక. మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. ఆమె పర్వతరాజు హిమవాన్ కుమార్తె. ఆమె రూపం మనకు ధైర్యం, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ఎలా పర్వతం ఎప్పటికీ కదలని స్థిరత్వంతో ఉంటుందో అలానే మన జీవితంలో కూడా దృఢ నిశ్చయం ఉండాలని సూచిస్తుంది. బ్రహ్మచారిణి, తపస్సు, భక్తి శక్తికి ప్రతీక. రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు. ఆమె చేతిలో జపమాల, కమండలం ఉంటాయి. ఇది తపస్సు, క్రమశిక్షణ, భక్తికి ప్రతీక. ఆమెను పూజించడం ద్వారా మనకు సహనం, ఓర్పు, కష్టాలను ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. చండగంట, యుద్ధ శక్తికి ప్రతీక. మూడవ రోజు చండగంట రూపాన్ని పూజిస్తారు. ఆమె తలపై గంట లాంటి ఆభరణం ఉండే రూపంలో ఉంటుంది. ఈ రూపం యుద్ధశక్తి, చెడును నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. ఆమె కరుణామూర్తి అయినా దుష్టులపై మాత్రం కఠినమైన రూపంతో ప్రత్యక్షమవుతుంది. ఈరోజు మనలోని భయం, అజ్ఞానం తొలగుతుంది. కూష్మాండ, సృష్టి శక్తికి ప్రతీక. నాలుగో రోజు కూష్మాండ దేవిని ఆరాధిస్తారు. ఆమె విశ్వాసానికి వెలుగునిచ్చే తల్లిగా భావిస్తారు. ఉష్మాండ అంటే చిన్న గుమ్మడికాయ లాంటి గర్భం నుంచి విశ్వాన్ని సృష్టించినది అని అర్థం. ఆమెను పూజించడం వలన ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్సాహం వస్తాయి. స్కందమాత, మాతృత్వం, రక్షణకు ప్రతీక. ఐదవ రోజు స్కందమాతను పూజిస్తారు. ఆమె కుమారుడు సుబ్రహ్మణ్యుడు, స్కందుడని కూడా అంటారు. ఒడిలో మోసుకుని ఈ రూపం మాతృస్వభావం, కరుణ, రక్షణకు ప్రతీక. ఆమెను పూజిస్తే మన ఇంట్లో శాంతి, సుఖ సమృద్ధి నెలకొంటాయి. కాత్యాయని, ధర్మరక్షకురాలు. ఆరవ రోజు కాత్యాయని దేవిని ఆరాధిస్తారు. ఆమె రాక్షస సంహారిణి, ప్రత్యేకంగా మహిషాసురుని సంహరించిన శక్తి. ఆమెను పూజించడం వలన ధర్మంపై విశ్వాసం, ధైర్యం, విజయాన్ని పొందే శక్తి లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా యువతులు వరుడు పొందడం కోసం పూజిస్తారు. కాళరాత్రి, భయంకర రూపం కానీ రక్షకురాలు. ఏడవ రోజు కాళరాత్రి దేవిని పూజిస్తారు. ఆమె రూపం భయంకరంగా ఉంటుంది. గోధుమ వర్ణం, రక్త కళ్ళు, జ్వాలల వలె నాలుక. కానీ ఆమె భక్తులను రక్షించే దయామయీ తల్లి. ఈరోజు అజ్ఞానం తొలగిపోవడం, భయాలు దూరం కావడం జరుగుతాయి. మహాగౌరి, పవిత్రత, కరుణకు ప్రతీక. ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవిని పూజిస్తారు. ఆమె రూపం అత్యంత శుభ్రమైన, పవిత్రమైన కరుణామయి. ఈ రూపం మనకు పాప విముక్తి, శాంతి, మోక్ష ప్రాప్తి ఇస్తుంది. ఆమెను పూజించడం వలన మన హృదయం పవిత్రమవుతుంది. సిద్ధిదాత్రి, జ్ఞానం, శక్తి ప్రసాదించే తల్లి. 9వ రోజు సిద్ధిదాత్రి రూపాన్ని పూజిస్తారు. ఆమె భక్తులకు అష్టసిద్ధులు, నవనిధులు అనుగ్రహిస్తుంది. జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, ఐశ్వర్యం అన్నీ ప్రసాదించే తల్లి. ఆమెను పూజించడం వలన మనకు ఆధ్యాత్మిక బలం, విజయాలు, సంపద లభిస్తాయి. విజయదశమి, చివరి రోజు విజయోత్సవం. ఈ 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజు విజయదశమి వస్తుంది. ఇది అసలైన విజయానికి ప్రతీక. ఈ రోజు శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. దుర్గాదేవి మహిషాసురుని జయించింది. కాబట్టి విజయదశమి రోజున మనం మంచి చెడుపై సాధించిన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే నవరాత్రి 9 దేవీ రూపాలు మన జీవితానికి దారిదీపాలు. ప్రతిరోజు మనకు ఒక పాఠం, ఒక శక్తి, ఆశీర్వాదం అందిస్తుంది.